ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించి మంత్రి నారాయణ అఖండ మెజారిటీతో గెలుపొంది ఏడాది పూర్తయిందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధు అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో మైపాడు గేటు కేపీఆర్ కన్వెన్షన్ ప్రాంతంలో బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి మంత్రి నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అఖండ మెజార్టీతో గెలుపొంది మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నెల్లూరు నగరం అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ పదంలో దూసుకెళ్తుందన్నారు. మంత్రి కార్యకర్తలకు అందిస్తున్న సహాయ సహకారాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాయకులు చేయలేరని, వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శైలజ, తెలుగుదేశం పార్టీ నేతలు అరవకుమార్, మిద్దె రవికుమార్, శశికుమార్, కరీముల్లా, అరుణ్ కుమార్, మొహిద్దీన్, మస్తాన్, హబీబ్, మద్దూరు వెంకటేశ్వర్లు, గంగాధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తున్నాం రా మాట్లాడినా డీజే వీడియోలు కూడా నగర ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నెల్లూరు నగర ప్రజలు 74,000 ఓట్లతో గెలిపించి ఈ రోజుకి సంవత్సరం అయింది మన పొంగూరు నారాయణ గారిని. పొంగూరు నారాయణ గారు ఈ రోజుకి పూర్తవుతుంది ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం. ఈ సంవత్సరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పొంగూరు నారాయణ గారు. ప్యాచ్ వర్కుల దగ్గర నుంచి, రోడ్లు డ్యామేజ్ అయితే ప్యాచ్ వర్కుల దగ్గర నుంచి, ఎల్ఈడి లైట్ల దగ్గర నుంచి, అలాగే పార్కుల దగ్గర నుంచి, అలాగే వెంకటేశ్వరంలో ఎవరైతే అతి పేదవాళ్ళు ఉన్నారో పూర్ ఆఫ్ ది పూరెస్ట్ వాళ్ళకి పట్టాలు 1,400 పట్టాలు ఇష్యూ చేయించడం కానీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ స్కీమ్ కానీ, అంటే ప్రతి ఇంటికి కూడా మంచినీటి వసతి కల్పిస్తానని చెప్పడం. సంగం బ్యారేజ్ నుంచి దానికి మంత్రి గారు అయిన తర్వాత 2 సార్లు ఆ కన్సర్న్ మంత్రిని సంఘం తీసుకెళ్లి నెల్లూరు నగరానికి ప్రజలందరికీ కూడా వాటర్ ఇప్పించేదానికి కృషి చేయడం అయితే ఏమి, అలాగే స్కూల్స్ని కాన్సన్ట్రేషన్ చేసి వాటిని డెవలప్ చేయడం అయితే ఏమి, ఈరోజు ఎక్కడ పట్టినా కూడా పార్కులు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈరోజు చిన్నపిల్లలు ఆడుకుంటూ వాళ్ళు ఎంత ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా కూడా వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతున్నారు పార్కులు ఆడుతూ ఉంటే. అలాగే విఆర్సీలో ఎంత పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే 15 కోట్లు పెట్టి వేయించి నారాయణ సంస్థల కంటే కూడా, అలాగే ఏ అయితే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ధీటుగా కూడా విఆర్ కాలేజీలో 15 కోట్లు పెట్టి స్కూల్ ఒకటి కడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే ఎవరైతే అతి పేదవాళ్ళు ఉన్నారో, అంటే బీడీ కార్మికులు కానీ, లేదా చుట్టలు చుట్టే కార్మికులు కానీ, అలాగే పాచి పని చేసేవాళ్ళు కానీ, అలాగే ఎవరైతే భర్త చనిపోయినా లేదా తల్లి చనిపోయినా వాళ్ళ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీ బస్సు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అలాగే వాళ్ళకి ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర చేరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు నగరంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ స్కూల్లో చదివితే మంచి ప్రయోజకులు అవుతారనే కాన్సెప్ట్తో నారాయణ గారు అది కూడా తీసుకురావడం జరిగింది.
అలాగే నెల్లూరు నగరంలో అల్లీపురం దగ్గర డంప్ యార్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ నిజంగా కూడా పేరుకోబోయింది. కొన్ని సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం అయితే కనీసం ఎక్కడ చెత్త కూడా మొత్తం పూర్తిగా అడగదోసి కనీసం అక్కడి నుంచి ఎక్కడికి కూడా తోలకుండా అట్టే పెట్టేశారు. దాన్ని ఈరోజు లెగసీ పార్క్గా బ్రహ్మాండంగా లెగసీ చేసి దాన్ని ఒక పార్క్ లాగా తయారు చేద్దామని చెప్పి చేస్తున్నారు. అలాగే 9వ డివిజన్లో మార్కెట్ బిల్డింగ్స్ కట్టేదానికి సిద్ధపడుతున్నారు. అలాగే వెంకటేశ్వరంలో అంతకుముందు మనం బర్రెల సంత అనేవాళ్ళమి, అక్కడ కూడా ఎంఎస్ఎంఈ బిల్డింగ్స్ కట్టి ఎవరైతే ఇంజనీరింగ్ కానీ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్లు అంటే సొంత వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకి మళ్ళా బ్యాంకులో 10% వీళ్ళు కట్టుకుంటే మిగతా 90% లోన్లు ఇప్పించేదానికి కూడా కృషి చేస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈరోజు గర్వపడాల్సిన దినం. ఎందుకంటే ఈ రోజుకి సంవత్సరం అయినా కూడా ఆర్థిక కష్టాలు, జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ముందుకెళ్ళి ఎక్కడి నుంచి నిధులు తేవాలో, కేంద్రం నుంచి ఎట్లా రావాలో, ఎక్కడి నుంచి నిధులు తేవాలో, పారిశ్రామికవేత్తల్ని ఎలాగ మళ్ళా మన ఆంధ్రాకి రంపించుకోవాలో అందరినీ రంపించుకోవడం జరుగుతుంది. అలాగే ఆదాయ వనరులు కూడా సమకూర్చుకొని పేదలకు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మొన్న మహానాడులో కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అలాగే నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు నిద్రపోతారో నారాయణ గారు కూడా అంతేసేపు నిద్రపోతారు. నాకు తెలిసి నారాయణ గారు రోజుకి 4 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకి డెవలప్మెంట్, అభివృద్ధి అనేది మైండ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఏం చేద్దాం, పేద ప్రజలకు ఏం చేద్దాం, ఎవరు ఆపదలో ఉన్నారు వాళ్ళకి ఏం చేద్దాం. ఈరోజు కార్యకర్తలు నిధి అని తీసుకొచ్చారు 10 కోట్లు. ఎలక్షన్ల ముందేం చెప్పలా నారాయణ గారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత 10 కోట్లు కార్యకర్తలకి అనౌన్స్ చేశారు. నిజంగా అట్లా చెప్పినట్టుగా ఈరోజు 10 కోట్లు కాదు కదా, సంవత్సరానికి 10 కోట్లు దాటింది నా ఐడియా ప్రకారంగా. ఎందుకంటే ఎంతోమందికి ఆర్థిక సహాయంగా చేశారు. అలాగే ఎంతోమందికి తోపుడు బండ్లు ఇచ్చారు, ఎంతోమందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు సొంత నిధులతో. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చే సొంత ఆదాయ వనరుల నుంచి తీసుకొని వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఇది నెల్లూరు నగరం అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 2029లో మళ్ళీ నారాయణ సార్కి 1,00,000 మెజార్టీ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ చేసిన దానికి నిజంగా కూడా మేము ఒక నగర అధ్యక్షుడిగా నారాయణ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన నా సోదరీమణులు, అలాగే సోదరులు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున 3, 4, 5, 6 ఈ డివిజన్స్ అన్నీ కూడా అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.